కేవలం 1000 మంది కూడా లేని ఒక మారుమూల గ్రామం అది. ఆ గ్రామం పేరు రంగాపురం. ఆ ఊర్లో అన్ని ఊర్లలాగానే చాలా మంది రకరకాల పనులు చేసుకుంటూ కలిసిమెలిసి జీవనం సాగిస్తూ ఉండేవారు. అదే ఊర్లో ఉన్న చింత చెట్టు వీధిలో ఉండే పెంకుటిల్లులో 2 అన్నదమ్ములు ఉండేవారు. వారి పేర్లు శేఖరం, గోపాలం. అన్నయ్య, రోజు ఒక్కడివే ఆ మొక్కజొన్న పంటకి పురుగుల మందు కొడుతున్నావు. భుజాలు నొప్పి కదా. మీరు ఈరోజు మనుషుల చేత వరి పొలంలో కలుపు తీయించు. ఆ పొలం సంగతి నేను చూసుకుంటాను అంటూ అన్నయ్య మీద ప్రేమతో చెప్తూ పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు గోపాలం. కాని అప్పటికే పొలానికి సిద్ధమైన శేఖరం తమ్ముడు దగ్గరికొచ్చి, రే తమ్ముడు, నిన్నటి వరకు జ్వరంతో బాధపడ్డావు. ఇప్పుడు మళ్ళీ ఆ మందు కొట్టే పని చేసుకుంటే ఒళ్ళు అలసిపోతుంది నీకు అంటూ చాలా ప్రేమగా చెప్పి పొలానికెళ్లాడు. అలా ఆ 2 అన్నదమ్ములు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారు. పేరుకి గోపాలం శేఖరమే అయినా రామ లక్ష్మణుల్లా ఉండేవారు. రచ్చబండ దగ్గర కూర్చున్న పెద్దవాళ్లు మాత్రం వీళ్ళ గురించి గొప్పగా అనుకునేవారు. ఈ అన్నదమ్ములను వేరు చేయడం ఆ యమధర్మరాజు వల్ల కూడా కాదురా. అన్నదమ్ములంటే వీళ్ళలా ఉండాలి. ఇలాంటి అన్నదమ్ములు ప్రతి ఇంట్లో ఉంటే ఉమ్మడి కుటుంబాలు కాస్త వేరు కుటుంబాలుగా ఎలా మారుతాయి చెప్పండి. ప్రతి ఇంట్లో ఆనందం ఉంటుంది అంటూ దిష్టి తగిలేలా ఒక సాయంత్రం పూట మాట్లాడుకుంటున్నారు. అందరూ ఒకలా ఉండరు కదా. అక్కడ ఉండే ఇంకో వ్యక్తి మాత్రం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ ఇవన్నీ జీవితంలోకి ఆడాలు రానంత వరకేనయ్యా. ఆ తర్వాత కదా అసలు కదా మొదలయ్యేది. ఇప్పుడు బానే ఉంటుందిలే అంటూ చాలా వెటకారంగా చెప్పాడు. చెప్పినప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అంటారో ఏమో కాని కొద్ది రోజుల్లోనే శేఖరంకి లక్ష్మి అనే అమ్మాయితో, గోపాలంకి సుభద్ర అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత తోడికోడలు కాస్త శత్రువులుగా మారడం మొదలైంది. చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలకి దారితీసేవి. లక్ష్మి మాత్రం కొంచెం దురుస్తూ ఉండే రకం. ఎప్పుడు జాగ్రత్తండి, కొంచెం ముందు వెనక చూసుకోండి, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి పంపించేది. కాని సుభద్ర మాత్రం అలా కాదు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళండి, ఏదైనా గుద్దితే పుట్టుకోమంటారు, నాకు పసుపు కుంకుమ లేకుండా చేయకండి, మీరు సంపాదించకపోయినా పర్లేదు కాని ఏ దెబ్బలు తగిలించుకోకుండా ఇంటికి రండి అని చెప్పి పంపించేది. ఇద్దరికీ ఒకటే భావం, కాని మాటల్లో ఎంత తేడానో కదా. ఇలా ఇద్దరి సంసారం సాగుతోంది. మెల్లగా తోడికోడళ్లు పట్టుబట్టి వేరే కాపురం పెట్టించారు. ఆడవాళ్లు తలుచుకుంటే వీరులు అని చెప్పుకునే మగాళ్లు ఏం చేయగలరు? వేరే కాపురం పెట్టేశారు. నేను అప్పుడే చెప్పాను కదా, ఆడవాళ్ల వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అన్నదమ్ములు ఒక లెక్క. ఇది ఎంతటితో ఆగదు. ఆ అన్నదమ్ములకు మాటలు కూడా లేకుండా అవుతుంది చూడండి అంటూ అదే రచ్చబండ దగ్గర కూర్చొని చెప్పేవాడు. ఆ కుటుంబం కాస్త విడిపోయింది అనేదానికంటే తన మాట నిజమయ్యింది అని గర్వం అతనిలో ఉండేది. ఆ తదాస్తు దేవతలు కూడా ఇలాంటి వారికి ఎక్కువ సాయం చేస్తారేమో కాని కొన్ని రోజులకే అన్నదమ్ములకు మాటలు తగ్గిపోయాయి. ఏమంటే ఏమనే స్థితికి వచ్చేశారు. కాని కేవలం ఇంటి దగ్గర మాత్రమే, బయట పొలం దగ్గర బాగానే మాట్లాడుకునేవారు. శేఖరం, గోపాలం పొలం గట్టి మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. తమ్ముడు, మనమిద్దరం కాదు ఒకరే అనుకున్నాం, కాని మనకేంట్రా ఈ పరిస్థితి? కొన్నిసార్లు మన పరిస్థితి మన చేతిలో ఉండదన్నయ్యా. జీవితం ఒక ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది అంటూ నిట్టూర్చి మాట్లాడారు. నిజమేరా, జీవితం ఏడు తీసుకెళ్తే అటు వెళ్తున్నాను. ఏం అర్థం కావట్లేదు. ఆ దేవుడు చొరవ తీసుకొని మన సమస్యకి ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తే బావుండు అంటూ దేవుడి మీద భారం వేసి చూస్తున్నాడు. కాని ఈసారి తదాస్తు దేవతలు వీళ్ళ మాటలకి మాత్రం తదాస్తం లేదు. బహుశా ఆ దేవతలకి మంచి మాటలు కొంచెం ఆలస్యంగా వెళ్తాయేమో. అన్నదమ్ముల మౌనం మరియు తోడికోడళ్ల ఈసడింపులతో ఆ అన్నదమ్ముల జీవితం సాగుతూ ఉంది. ఇలాంటి సమయంలోనే శేఖరం వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం భార్యతో చెప్పాడు. ఇప్పటి వరకు వ్యవసాయంలో పోగొట్టారు, ఇప్పుడు వ్యాపారంలో పోగొట్టడం మొదలెడతారా? ఈ వ్యాపారంలో నష్టం వస్తే మనం నెత్తిన గుడ్డేసుకోవాలండి అంటూ ఆదిలోనే హంసపాదు అన్నట్లు భర్తలో ఉన్న ఉత్సాహాన్ని నీరు కార్చేసింది. సుభద్ర, ఏ రోజైనా కాస్త ప్రశాంతంగా మాట్లాడుతూ నన్ను ప్రోత్సహిస్తూ మాట్లాడేవా అని అడిగాడు. దానికి కూడా సుభద్ర మనసు కరగలేదు. తను మాట్లాడింది సమంజసమే అన్నట్లుగా సమాధానమిస్తూ ఉండేది. నేననగానే లాభం పరిగెత్తుకుంటూ వస్తుందా అని చెప్పింది. ఆ మాటలకి శేఖరంకి ఏమర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఇంకో పక్క తమ్ముడు గోపాలం రాత్రి భోంచేశాక భార్యతో కూర్చొని, లక్ష్మి, నీతొక విషయం చెప్పాలి.
ఏంటండి? ఏం లేదు, మనం వేరుశెనగలు దళారికి అమ్ముతున్నాం కదా, దానివల్ల మనకొచ్చే లాభం కంటే ఆ దళారికి ఎక్కువ పోతుంది. అందుకే నేను నేరుగా అమ్మే వ్యాపారం చేయాలనుకుంటున్నాను. సరే మరి, ఏంటి ఆలోచన? అంటే చేయగలనా లేదా అని ఎందుకో మనసులో భయంగా ఉంది. ఇందులో భయపడేదే ఉంది? మీకు అనుభవం ఉంది, పండించేది కూడా మనమే. ఇంకా కంగారు పడాల్సిన అవసరమేముందండి? కాకపోతే ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని ధైర్యం చెప్పింది. ప్రశాంతమైన రాత్రిపూట కదా, తదాస్తు దేవతలు తదాస్తు అన్నారనుకుంటా. అందుకే గోపాలం వ్యాపారం మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు కాదు, 30 పువ్వులు 60 కాయలుగా మారింది. అన్నమయ్య శేఖరం వ్యాపారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. నాకు తెలిసి ఇంకా సిన్నోడి భార్య భర్తని ఇక్కడ ఉంచదురా, పట్టంకి తీసుకెళ్లిపోతుంది. బాగా సంపాదిస్తుంటే ఏ భార్య అయినా మొగుడిని ఇక్కడ ఎందుకు ఉంచుతుంది చెప్పు అంటూ వాళ్ళింట్లో పని కూడా వదిలేసి వీళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమందికి వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా పెద్ద పనిలా భావిస్తారు. కానీ ఈసారి తదాస్తు దేవతలు అతను చెప్పిన దానికి తదాస్తలేదు. పల్లెటూరులోనే వాళ్ళ ఊరు ప్రశాంతంగా వెళ్తూ ఉంది. ఒక అమావాస్య రోజు శేఖరం భార్యతో వెళ్ళొస్తాను సుభద్ర అని చెప్పి బయలుదేరుతూ ఉంటే, జాగ్రత్తగా వెళ్ళిరండి, మీకేమైనా అయితే మా గతి లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పి పంపింది. గోపాలం భార్య ఏమో నా భర్త క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని ఆలోచిస్తూ ఉండేది. ఈ సచ్చినోడు వద్దన్న మాట చేస్తాడు, దానివల్ల రూపాయి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా సాయంత్రానికి ఊహించినట్టే సుభద్రకి ఒక కబురొచ్చింది. శేఖరంకి ఏదో వాహనం తగిలి కింద పడిపోయాడని. దాంతో సుభద్ర పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్ళింది. విషయం తెలిసిన వెంటనే తమ్ముడు గోపాలం, లక్ష్మి కూడా వెళ్లారు. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కాకపోతే కాస్త ఖర్చవుతుంది అని చెప్పాడు డాక్టర్. సుభద్ర కంటే ముందు గోపాలం ఆ వైద్యుడితో ఇలా అన్నాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదండి, నేను చూసుకుంటాను, మా అన్నకు మాత్రం ఏం కాకూడదు అనగానే చికిత్స ప్రారంభమైంది. శేఖరం కోలుకున్నాక ఇంటికి తీసుకొచ్చారు. కొన్ని రోజులు గడిచాక ఎప్పటిలాగానే ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతున్నారు. సుభద్ర మాత్రం మనసులో కుమిలిపోయేది. కేవలం నేను అనకూడని మాటలు మాట్లాడడం వల్లే ఆయనకి ఇలా జరిగింది. పెద్దోళ్ళు ఊరికే చెప్తారా మంచి మాటలు మాట్లాడమని? నా వల్లే అని పశ్చాత్తాపడింది. అంతేకాదు, ఒకరోజు గోపాలం లక్ష్మి వాళ్ళ ఇంట్లో కూర్చొనుండగా అక్కడికి సుభద్ర దీనంగా వచ్చింది. వదినా, మీరు మా ఇంటికి అంటూ వదినని చూడగానే అక్కడికి గోపాలం ఆశ్చర్యంగా అడిగాడు. రెండోదినా, కూర్చోండి. గోపాలం, నేనే నోటి ఆవిరితో ఏది మాట్లాడను. పెద్దదాన్ని, నేను కాస్త సహనంగా ఉండాల్సింది. నేను లక్ష్మి ఇక నుంచి బాగా ఉంటాం, మనందరం కలిసే ఉందామయ్యా అంటూ నోరు తెరిచి అడిగింది. లక్ష్మి కూడా తోడి కోడలని ఓదారుస్తూ, బాధపడకక్కా, నువ్వేడవకు. వదిన నోరు తెరిచి అడగడంతో భార్యాభర్తలిద్దరూ సరే అన్నారు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఇద్దరు తోడికోడళ్ళు అక్కా చెల్లెల్లాగా కలిసిమెలిసి ఉండడంతో అన్నదమ్ములు ధైర్యంగా వీధిలో నడిచేవారు. అంతేకాదు, సుభద్ర తనకంటే చిన్నవారి ఎవరైనా ఇంటికొస్తే ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడుతూ ఉండండి, అప్పుడే మనసు శరీరం రెండూ బాగుంటాయి. పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, కాబట్టి ఎప్పుడూ చెడు జరిగే మాటలు మాట్లాడకండే అంటూ నీతులు కూడా చెప్పేది. వీళ్ళని చూసి అదే రచ్చబండ దగ్గర కొన్ని మాటలు మొదలయ్యాయి. మగాళ్ళంటే ఈలుదా, భార్యల్ని మళ్ళీ దారిలోకి తెచ్చుకొని సంతోషంగా బ్రతుకుతున్నారు. నిజమే, కష్టాలు ఎలా దాటాలని వీళ్ళని చూసే నేర్చుకోవాలి అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇది 3 నెలల ముచ్చటే, పిల్లలు పెద్దయ్యాక మళ్ళీ ఇడిపోతారు, ఎంతమందిని చూడలేదు అంటూ వాడు ఎప్పట్లాగానే మాట్లాడుతున్నాడు. ఇలా వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడేవారు ప్రతి ఇదిలో ప్రతి ఊళ్ళో ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే మంచి కోసం బలంగా కోరుకుంటామో అప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. మన జీవితం కూడా ఆ అన్నదమ్ముల జీవితంలాగా ఆనందంగా మజిలీ చేరుకుంటుంది. కాలక్రమేణా రంగాపురంలో ఆ పెంకుటిల్లు మళ్లీ నవ్వులతో కలకళ్లాడ్డం మొదలైంది. ఒకప్పుడు విడిపోయిన పొలాలు ఇప్పుడు ఒకే ఆకుపచ్చని తివాచీలా దర్శనమిస్తున్నాయి. ఆ మూడో వ్యక్తి, అటువంటి వ్యక్తులు ఎన్ని విమర్శలు చేసినా సుభద్రలో వచ్చిన మార్పు ఆ కుటుంబానికి అసలైన రక్షణ కవచంలా మారింది. ఒకరోజు సాయంత్రం శేఖరం తన తమ్ముడు భుజం మీద చెయ్యేసి ఇలా అన్నాడు.
తమ్ముడు, మనం విడిపోయినప్పుడు మన సంపద పెరగలేదు గాని మనం కలిశాక మన కష్టాలు సగానికి తగ్గి సంతోషం రెట్టిపోయిందిరా. దీనంతటికీ కారణం మన ఆడవాళ్లు మార్చుకున్న మాట తీరు, పైన ఉన్న ఆ దేవతల ఆశీస్సులే.